హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నానండి. స్కూల్ స్టార్ట్ అయిపోతున్నాయి కదా, అందుకనే బ్యాగులు వాష్ చేసి పక్కన పెడదాం అనుకుంటున్నాను. బుక్స్ కూడా వచ్చినాయి అంట, అవి కూడా చూడాలి. తీసుకొచ్చి వాటి కూడా అట్లా వేయటాలు అవన్నీ ఉంటాయి. ఇంకా ఈ పని చేసుకుంటేనే ఎడిటింగ్స్ అవన్నీ చేస్తూ ఉంటానండి. స్ట్రక్ అయిపోతూ ఉంటుంది ఇన్స్టాగ్రాము. మనం ఒక్క వీడియోని అప్లోడ్ చేయాలంటే యాక్చువల్గా అయితే 1 మినిట్లో అయిపోతుంది, కానీ ఇక్కడ స్ట్రక్ అయిపోవటం వల్ల దగ్గర దగ్గర 20 మినిట్స్ వరకు టైం పడుతుంది అనమాట. అయితే ఇంక వీళ్ళైతే ఏ పని చేయట్లేదు, నా నోరు పడిపోతుంది తప్ప అసలు ఈ బుక్ తీసుకొచ్చి ఆ పక్కన కూడా పెట్టట్లేదండి. వీళ్ళతో వాగే కన్నా నేను చేసుకుంటేనే బెస్ట్ అనిపించి ఇంకా నేనే చేసుకుంటున్నాను అనమాట. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఆడపిల్లలు అయితే ఏమైనా చేసినేమో, ఈ మగపిల్లలు ఉండటం వల్ల చేయట్లేదేమో అనిపిస్తుంది. కానీ ఎవరైనా ఒకటే అంటున్నారు, ఈయనైతే మీ అన్నయ్య గారు అయితే. సర్లేండి, ఇవన్నీ తీసేసి ఆ బ్యాగులన్నీ వాష్ చేసేయాలి. వాష్ చేసేసి ఇంకా అంటే మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయినాయి అనుకోండి, అవి ఆరవన్నమాట. అసలు ఇప్పుడు ఎండలు బాగానే ఉన్నాయి. 8వ తారీఖు వరకు అంటున్నారు రోహిణి కార్తీ. అప్పటి వరకు అయితే ఫుల్ హీట్ ఉంటుందంట, తర్వాత కొంచెం కూల్ అవుతాయంట. ఎన్ని కాంపాక్స్లో, ఎన్ని పెన్సిల్స్, ఎన్ని ఎరేజర్స్ ఎన్ని కొన్నా కూడా ఇంకా తక్కువ అంటూనే ఉంటారు మా వాళ్ళైతే. అలా ఉంటుంది మా వాళ్ళతోటి. ఇంకో ఇవంతా కూడా కాలు నొప్పులు అంటారండి, అంత తొందరగా తగ్గవంట కదండి. అంటే మనం వాడేది హోమియోపతి కదా, స్లోగా మనకి పడుతుందంట. అంటే రిజల్ట్ అనేది స్లోగా వస్తుందంట. కానీ ఒక్కసారి రిజల్ట్ వస్తే మాత్రం మళ్ళీ లైఫ్లో మళ్ళీ కనిపించడం చాలా తక్కువ. అంటే ఎక్కువ రోజులు రాదు. ఇంగ్లీష్ మందుల్లాగా తొందరగా తగ్గిపోవటాలు, తొందరగా రావడాలు అలా జరగవు అంటున్నారు. అవన్నీ వేస్టేనండి. అసలు ఎంత చెత్తగా ఉందంటే, సగం షార్ప్ చేస్తారు, సగం ఉంచేస్తారు. ఒక ఎరేజర్ సగం రఫ్ చేస్తారు, సగం వదిలేస్తారు. మళ్ళీ కొత్తవి కావాలనుకుంటే ఎన్నిసార్లు చెప్పినా సరే అంతే, అలాగే చేస్తున్నారు. చెప్పులు లేకుండా నడవాలంటే కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, అందుకని తప్పదు కొన్ని రోజులు. అయితే ఇంకో ఇక్కడంతా కూడా పైనుంచి రావాలండి, ఒక 3 ఫ్లోర్ పైనుంచి వాటర్ రావాలి. దానివల్ల ఏంటంటే ఎక్కువ ప్రెషర్ తోటి సౌండ్ ఎక్కువ వచ్చేస్తుంది. ఓనర్స్ ఏమనుకుంటున్నారంటే మేము ఏదో ఎక్కువ నీళ్ళు వాడేస్తున్నట్టు వాళ్ళు అనుకుంటున్నారు. అందుకనే ట్యాప్ పెట్టేసి నీళ్ళు నింపుతున్నాను, సౌండ్ రాకుండా ఉంటుంది. సో ఎప్పుడు ఈ సొంత ఇల్లు కొనుక్కుంటామో ఏంటో కానీ, ఎంతైనా సరే ఎంత మంచి ఓనర్స్ అయినా ఎక్కడ దుక్కున అయితే ఓనర్షిప్ అయితే కనిపిస్తుంది నాకు. ఇంకో పైనుంచి పడాలండి. ఒక 3 ఫ్లోర్స్ ఉంటాయన్నమాట. 3 ఫ్లోర్స్ ఉంటాయి. ఆ పైన ఉంటుంది ట్యాంక్. అక్కడి నుంచి కిందకి వాటర్ పడితే ఏమవుతుంది అంటే సౌండ్కి ఎక్కువ వాటర్ వాడేస్తున్నట్టు వస్తుంది. అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అదే మా చిన్న మేనకోళ్ళ బర్త్డే అనమాట. అయితే మండి బిర్యానీ చేస్తుంది మా మరదలో. అసలు ఫస్ట్ టైం నేను చూడడము. చికెన్ పీసెస్ అనేవి పెద్ద పెద్దవి ఉంటేనే ఆ బిర్యానీ టేస్ట్ బాగుంటుందంట. 3 kgs చికెన్ అయితే తీసుకొచ్చారు. ఇంకా మసాలాలు అన్నీ వేసేసి కలిపేసింది, పెరుగు వేసి. ఇది ఒక 3 hours వరకు అయితే అలా ఉంచేయాలి నానబెట్టేసి. మా నాన్న అయితే అసలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతావు, అసలు 2 రోజులు కూడా ఉండవు, పుట్టింటికి వచ్చి అంటున్నారు. వచ్చే రోజులు రావాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఒక్కరోజు ఆగిపోయామనుకోండి, యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ అసలు వెనక్కి తోసేస్తుంది అనమాట. ఎంత వెనక్కి అంటే ఇప్పుడు రన్నింగ్ రేస్ టైప్ అండి. అసలు ఇదంతా ఎందుకు కష్టపడుతుందంటే సొంత ఇంటి కోసమే. మీతో చాలాసార్లు చెప్పాను కదా, ఓన్ హౌస్ అనేది నా డ్రీమ్ అని. అయితే అది అంత ఈజీగా కాదని నాకు తెలుసు. కానీ మరీ కాదని చెప్పేసి అలాగ కూర్చుంటే మనకి ఎప్పటికీ కాదు కదా. నా వంతు నేను హెల్ప్ చేద్దామనే అవకాశం వచ్చిన ప్రతి ఛాన్స్ని వాడుకుంటున్నాను అనమాట, ఎక్కడ కూడా మిస్ చేయకుండా. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాననుకోండి, పిల్లల్ని చూసుకుంటాను, వీటితోనే సరిపోతుంది. వీడియోస్ వాయిస్ ఇవ్వడానికి కూడా అసలు ఉండదన్నమాట. పిల్లలు అంటే అక్కడ చాలా డిస్టర్బెన్స్. మా ఇంట్లోనే బెస్ట్ అలా ఉంటుంది. అందుకని ఎక్కువ నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువ ఉండనమాట. ఒకరోజు అలాగా ఏదైనా ఫంక్షన్ అయినా ఇలా వచ్చేసి అలా వెళ్ళిపోతాను. ఇంకా కొంచెం ఓన్ హౌస్ కొనేసుకుంటే అలా కొంచెం రెస్ట్ తీసుకుంటానికి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఆవిరి పెట్టేసింది కదా, ఆ మసాలా అంతా కూడా వాటర్లోకి దిగుతుంది. ఆ వాటర్ తోటి బిర్యానీ చేయాలన్నమాట. బిర్యానీ చేసిన తర్వాత ఇవన్నీ పీసెస్ అన్నీ కూడా ఉడికిపోయినాయి కదా, ఆవిరితోటి ఇది ఇక్కడ ఫ్రై చేయాలి. ప్రాసెస్ మాత్రం చాలా పెద్దగా ఉందండి. మైనీస్ కూడా మనం ఇంట్లో చేసుకోవచ్చంట. నేను ఎప్పుడు చూడలేదు. నేను మైనీస్ తినను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్, మిరియాలు, షుగరు, ఎల్లుల్లిపాయలు, ఇంకా మిక్సీ అయితే ఒక గంట సేపు తిప్పుతానే ఉంది. తిప్పాలి, స్టాప్ చేయాలి, తిప్పాలి. అలాగ మైనీస్ అనేది రెడీ అవుతుందంట. అసలు నేను తినని, నాకు ఎందుకు అంత పెద్దగా నచ్చదు. ఇంకో మిరియాలు, ఎల్లుల్లిపాయలు క్వాంటిటీని బట్టి ఎక్కువ తీసుకోవాలండి. ఇది ఇలా ఉంది కదా, ఇదంతా అయిపోయిన తర్వాత దీన్ని తిప్పుతూ ఉంటే మనకి ఎగ్ స్మెల్ కూడా రాలేదు. ఆ వెల్లుల్లిపాయలు ఆయిల్ వేయాలి. ఎగ్ స్మెల్ అనేది రాలేదండి, బాగానే ఉంది. ఇవన్నీ నేను చేస్తే మొత్తం ఆగిపోతుందండి.
నా వీడియోస్ కానీ ఎడిటింగ్స్ కానీ అన్నీ ఆగిపోతాయి అనమాట. సో ఇలాంటివి తినాలనిపించినప్పుడు నేను ఓపెన్గా చెప్తున్నాను, రెస్టారెంట్కి వెళ్ళిపోతాం మేమైతే. కనీసం వాడికి ఒక మనిషి భోజనము అదే 4 మెంబర్స్ అంత ఇన్కమ్ ఇచ్చినట్టని ఉంటుంది, నా పని కూడా అయిపోతుంది చక్కగా వీడియోస్ పెట్టుకుంటూ. అది నా పద్ధతి అయితే అలా ఉంటుందండి. ఏదైనా సరే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, పిండి రుబ్బట్లేదని చెప్పాను కదా. సో తనకి వర్క్ ఇచ్చినట్టు ఉంది కదా పిండి, నాకు కూడా కొంచెం వర్క్ అయిపోతుంది, ఆ వర్క్ నాకు స్టాప్ అవ్వకుండా ఉంటుంది అనమాట. అలా అని చెప్పేసి అన్నీ డిపెండ్ అవ్వను. కొన్ని రోజులు ఈ కష్టాలన్నీ ఎన్ని రోజులు అంటే జస్ట్ ఓన్ హౌస్ కొనుక్కునేంత వరకు అంతే. సో ఇప్పుడు చూడండి అయిపోయింది, ఇదిగో దమ్ అంతా పెట్టేసాము బిర్యానీ లాగా. దీనిపైన పీసెస్ పెట్టేసి ఇంకా ఏంటది జీడిపప్పు అవన్నీ వేసేయాలన్నమాట. వేసేస్తే మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది. బాగుంది, టేస్ట్ చాలా బాగుంది. ఇంకా దీన్ని చూపిద్దామంటే కింద నుంచి తీయాలంటే మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది కదా, అందుకని. వంట పని అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి డెకరేషన్కి వెళ్ళిపోయాము. ఇది మీషోలో తీసుకుంది బర్త్డే పార్టీ కవర్. నేను కూడా రివ్యూ ఇచ్చాను దీని మీద, చాలా బాగుంది. నేను రివ్యూ ఇచ్చిన తర్వాత ఎంతమంది అడిగారు, అది అవుట్ ఆఫ్ స్టాక్లోకి వెళ్ళిపోయింది. ఇదంతా రెడీ అయిపోయిన తర్వాత కేక్ చూసారు ఎంత బాగుందో. దానికి బటర్ఫ్లై కేక్ కావాలంట, పని కట్టుకుని మరి. ఇంకా ఆ డ్రెస్ కూడా మీషోనేనండి, అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది. రివ్యూ ఇద్దామంటే చాలా బాగా రెడీ అయింది కదా. 3rd కంప్లీట్ అయ్యి 4th ఇయర్ వస్తుంది అనమాట. ఇంకా మా వాళ్ళు అయితే ఫుల్ ఇలా బర్త్డే పార్టీస్కి అయితే ఫుల్ మధ్యలో మరదలు పెట్టుకుని అటు ఇటు ఉన్నారు, పక్కన వాళ్ళ అక్క. చాలా బాగా అయింది. నిన్న నైట్ వచ్చేసరికి 9:30 అలా అయిపోయింది. అప్పటికే నాకు ఎన్ని కొరియర్స్ వచ్చాయో. నేను ఎప్పుడైతే ఇంట్లో ఉన్నానో అప్పుడే వస్తాయండి, అంతకంటే ముందు అయితే 1 or 2 వస్తాయి. నేను లేనందుకు 14, 15 వచ్చినాయి. అది ఈ రోజంతా ఇప్పుడు వరకు వీడియో షూట్ చేసుకుని అవన్నీ పక్కన పెట్టానమాట. వీడియో షూటింగ్ మాత్రమే అయ్యింది. 5 hours పడుతుంది నాకు వీడియో షూటింగ్ చేయడానికి. ఎడిటింగ్లకి ఇంకా మీకు తెలిసిందే కదా ఎంత టైం పట్టేస్తుందో. ఇంకా ఇక్కడ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ పిల్లలు అనమాట, ఇంకా స్టార్ట్ చేశారు. మా పిల్లలైతే ఎంత ఎగ్జైట్మెంట్గా ఉన్నారంటే, అది కట్ చేసిన తర్వాత ఎవరికి పెడతావని అడిగితే, అంటే చిన్న బావ అటు పెద్ద బావ ఇటు ఉన్నారు కదా, ఎవరికి పెడతావంటే పెద్ద బావకు పెడతా అని చెప్పి పెట్టింది. ఇద్దరికి ఎన్ని ఇయర్స్ అంటే, దీనికి ఇప్పుడు 4th వచ్చింది కదా, మా వాడికి 9 అనమాట. అంటే దగ్గర దగ్గర ఒక 4 to 5 years ఉంటుంది. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. అందుకనే పని ఉన్నా కూడా, కాలు నొప్పి ఉన్నా కూడా, ముందు రోజు అయితే ఫీవర్ అని చెప్పాను కదా, నేను రానని చెప్పాను బర్త్డేకి. అయ్యో మళ్ళీ పిల్లలు ఇవన్నీ మిస్ అయిపోతారు అని చెప్పేసి ఇంకా ఓపిక తెచ్చుకుని వెళ్ళిపోయాను అనమాట. ఇంకా ఎడిటింగ్ చేయడానికి టైం లేక ఇప్పుడు చేస్తున్నాను. చాలా బాగా జరిగింది బర్త్డే మాత్రం. ఇంకో వాళ్ళ పెద్ద బాబుకి పెడుతుంది. షార్ట్స్ వీడియోలో కూడా కొన్ని షేర్ చేస్తాను మీకు. అలా తీసుకోగానే ఫ్రాక్ అవుట్ ఆఫ్ స్టాక్లోకి వెళ్ళిపోయిందండి. పాపం దానికి ₹1 కూడా, తను కూడా చేస్తుంది. నేను చెప్పాను అనమాట, మీషోలో ఏదో ఒకటి చేస్తూ ఉండు, ₹1, ₹2 ఏదో ఇంట్లో ఉండి సంపాదించుకోవచ్చు, మెల్లగా కిక్ అయితే నెలకు 5,000, 6,000 వస్తాయని చెప్పాను. ఈ ఫ్రాక్ తీసుకుంది పాప కోసమే అని, రివ్యూ ఇచ్చినట్టు కూడా ఉంటుందని. అలా తీయగానే అవుట్ ఆఫ్ స్టాక్లోకి వెళ్ళిపోయింది. పాపం తనకు ₹1 కూడా రాదన్నమాట ఇప్పుడు ఇన్కమ్. ₹226 అండి అది, అంతే ఆ ఫ్రాకు. అసలు వాళ్ళకి అంత తక్కువ కాస్ట్కి ఎలా వస్తుందో అర్థం కావట్లేదు. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇదండి ఈరోజు వీడియో.